హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ఉషా. ఈ వీడియోలో నేను రీసెంట్గా అరకు వెళ్ళాను. నేను అరకు ఫస్ట్ టైం వెళ్ళటం అండి. నా ఈ అరకు జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అరకును ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. మీరు కూడా నాలాగా ఇంతవరకు అరకును చూడకపోతే మీరు కూడా నాతో చూసేసేయండి. మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. మన చిరంజీవి గారి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి గారు శ్రీదేవి గారు యాక్ట్ చేసిన మూవీ షూటింగ్ కూడా ఈ అరకులో బుర్రా కేవ్స్ లో జరిగింది. మీరు నేచర్ ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీకు అరకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే కొన్ని ఇంటికి డెకరేటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి, చాలా యూనిక్ గా ఉన్నాయి. సో ఎక్కడైనా ఇప్పుడు షాపింగ్ కామన్ అయిపోయింది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా అరకు వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇది మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడే ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. అండ్ మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఎప్పుడు వైజాగ్ రాలేదు. సో అందుకని మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి వాళ్ళు మేము అందరం ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నాము. ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ అరకు కాదు, వేరేది ఉంది, అది మీకు చెప్తాను. హాయ్ చెప్పండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అరకుకి స్టార్ట్ అయినాము. మీరు వైజాగ్ స్టేడియాన్ని ఎప్పుడైనా చూసారా? నేనైతే చాలాసార్లు చూసాను. అది కూడా లోపలికి వెళ్ళి కాదు, బయట నుంచి అలా ఒక లుక్ వేసేస్తాను. మన క్రికెటర్స్ ఇక్కడికి వచ్చి ఆడుతారు. ఇది మధురవాడ స్టేడియం అండి. చెప్పాను కదా, పిల్లల హ్యాపీనెస్ అరకు కాదు, వేరేది ఉంది అని. అదేంటో కాదు, బీచ్ అండి. వాళ్ళు వాటర్లో ఆడుదామని చాలా వెయిట్ చేస్తున్నారు. సో అదేంటో పిల్లలు వాటర్లో ఆడడానికి చాలా ఇష్టపడతారు. ఈవెన్ బీచ్ అంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇష్టపడతారు. మనం వెళ్ళే వేలోనే బీచ్లు చాలా కనిపిస్తాయి. తెలుసు కదా వైజాగ్ బీచ్లు ఎన్ని ఉంటాయో. ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి బీచ్, ఇలా చాలా ఉంటాయి. నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియదు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బీచ్లో ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ రండి, చాలా బాగుంటుంది. ఎండగా ఉన్నా సరే పిల్లలు అయితే బీచ్ లో చాలా బాగా ఆడుకున్నారు. అండ్ డాన్స్ కూడా చేసాము. ఇంకా బీచ్లో కొంత టైం స్పెండ్ చేసి ఇంకా అరకుకి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను ఫస్ట్ టైం అరకు వెళ్ళటం అండి నా పెళ్ళి అయినాక. ఇంతవరకు నేను ఎప్పుడు అరకు వెళ్ళలేదు. వెళ్దామని ఆలోచన వచ్చినా సరే పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళతో తీసుకుని వెళ్ళడానికి ఇబ్బంది అని ఇంకెప్పుడు వెళ్ళలేదు. బట్ వ్యూ అయితే మాత్రం నాకు ఇట్లాంటి కొండలు, ఇట్లా గ్రీనరీ కనిపించే ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దారిలో వెళ్తుండగా ఒక విలేజ్ కనిపించింది. ఇక్కడ అన్నీ నేచురల్గా వాళ్ళు తెస్తారంట. సో అందుకని జర ఆగి రాంబలకపల్లి నాకు ఇష్టమని తీసుకుందామని ఆగాను. బట్ ఎందుకు అవి టేస్ట్ లెస్ ఉన్నాయి, బాగా మగ్గినట్టు అనిపించేస్తాయి. అంటే పండు అవ్వలేదు, ఎండకు ఉండి ఉండి అలా మగ్గిపోయావి. లంచ్ చేయడం కానీ చాలా స్పెషల్ అని చెప్పారు. బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ ఇక్కడ. అండ్ అరకులో ఎక్కువ బ్యాంబో ట్రీస్ ఉంటాయి. సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం నేను తినటం. బట్ నాకు ఫుడ్ టేస్టీ అనిపించలేదు. అండ్ మనం ఇచ్చిన ప్రైస్కి రీజనబుల్ అయితే కాదండి. సో వాళ్ళకి మేము చెప్పాము కూడా, ఇలా ఇస్తే కష్టం కదా, కొంచెం క్వాంటిటీ పెంచాలి లేదా కొంచెం టేస్టీగా చేయాలి కదా అని చెప్పాము. మీరు ఆల్రెడీ బ్యాంబో బిర్యానీ చికెన్ ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది నాకు కామెంట్ చేయండి. బట్ ఓకే, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలుస్తుంది అది మంచిదా చెడ్డదా, మళ్ళీ మనం ఇంకోసారి ట్రై చేయడానికి. సో మేము అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ పిల్లలైతే ఫుల్ ఖుషిగా ఉన్నారు. బట్ మనం ఇట్లా ట్రావెలింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఫుడ్ మ్యాక్సిమం తక్కువ పెడితేనే బెటర్. ఎందుకంటే అరకు వెళ్ళిన వే మొత్తం కూడా ఘాట్ రోడ్ అండి, ఎక్కువ టర్న్స్ ఉంటాయి. సో అందుకని పిల్లలు ఎక్కువ వామిటింగ్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని వాళ్ళ ఫుడ్ కొంచెం చూసే పెట్టండి. ఇంకా వెళ్తున్న వేలో అయితే మాకు కోతులు కనిపించాయి. కోతులతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే మనం కారు ఆపినా సరే దిగినా సరే అవి మన మీదకి వచ్చేస్తాయి. అండ్ అరకులో మెయిన్ అయితే వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ దిగి ఫొటోస్ కూడా మనం దిగచ్చు. అండ్ ఈ అరకు వెళ్లే వేలో మనకి ఫస్ట్ కనిపించేవి బొర్రా కేవ్స్ అండి, బొర్రా గృహాలు. సో అందుకని ఇంకా లేట్ చేయకుండా, క్లోజింగ్ టైము 5:30 అంట. సో అందుకని మేము 4:30కి అట్లనే రీచ్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళిపోదామని ఇంకా స్టార్ట్ అయినాము. బట్ కార్ పార్కింగ్ దగ్గరలో ఉంటుంది. బట్ మాకు తెలియక 1 కిలోమీటర్ బ్యాక్ పార్కింగ్ చేసుకుని వచ్చాము. సో 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము పిల్లలతోటి. ఈ బొర్రా గృహాలు స్టోరీ కూడా పెద్దగానే ఉందండి. సో అది మనము వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం.
ఇంకా మేమైతే ఇంకా ఈ బుర్ర గృహాలకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 80 రూపీస్ అంటండి. ఎప్పుడు విజిట్ చేయని ప్లేసెస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు కదా. సో నేనైతే ఎంత వేగంగా టికెట్ తీసుకుని లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ మనం బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా బొర్రా కేవ్స్కి ఎంట్రన్స్. ఇది గృహలు కదా, సో మనము డౌన్కి దిగుతూనే ఉంటాము. ఇంకా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఎంత వేగంగా వెళ్దాం అన్నట్టు వాళ్ళకి వాళ్ళే పోటీ పెట్టుకుని వేగంగా నడుస్తున్నారు. నాకైతే బొర్రా కేవ్స్ గురించి అయితే ఏమీ తెలియదు, బట్ ఇక్కడ మనకి దీని హిస్టరీ ఏంటి అని ఇక్కడ రాసి ఉంది. అండ్ ఇంకైతే నేనైతే ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతాను. అసలు దీని స్టోరీ ఏంది, ఇది ఎలా వచ్చింది ఏంది అని తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఇదిగోండి ఇంకా బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మెట్లు కొంచెం అప్ అండ్ డౌన్ క్రాస్గా ఉంటాయి, కొంచెం డ్యామేజ్ అయ్యి కూడా ఉన్నాయి. కొంచెం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఎక్కి చూసుకుని దిగండి. ఇక్కడ మనం బొర్రా కేవ్స్కి వెళ్తున్న వేలో నంది కనిపిస్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు షాక్ అయినా, ఏంటి ఇక్కడ నంది ఉంది, ఇక్కడ టెంపుల్ ఏం లేదు కదా, నంది ఎక్కడ ఉంటారు, శివయ్య ముందు ఉంటారు, అంటే శివయ్యకి ఎదురుగా ఉంటారు. సో అందుకని ఇక్కడ టెంపుల్ ఏం లేదు, ఎలా ఇక్కడ నందిని పెట్టారని అనుకున్నాను. బట్ నేనే షాక్ అయినా, అందుకు పెట్టారని అనిపించింది. బట్ ఇది లోపలికి వెళ్ళాక నాకు అర్థమైంది. సో అది కూడా మీకు చెప్తాను. సో ఇదే అండి బొర్రా కేవ్స్ డౌన్కి వెళ్తుండగా స్టార్టింగ్ మనకు కనిపించేది ఇక్కడ నంది ఉంటుంది. ఇంతవరకు మనం నడిచింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం అసలైన బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. అసలైనది. సో మనం బొర్రా కేవ్స్కి డౌన్కి గుహలు కదా, సో డౌన్కి దిగుతూనే ఉంటాము. అండ్ ఎక్కువ అయితే అరకుని ఎక్కువ సెప్టెంబర్ టు ఫిబ్రవరి మంత్లో ఎక్కువ విజిట్ చేస్తారంట. సో ఇది సీజన్, సో అందుకని చాలామంది విజిట్ చేశారు. ఫుల్ క్రౌడ్ కూడా ఉంది ఆ రోజు. అందరికీ హాలిడేస్ అండి, వీకెండ్. సో అందుకని చాలామంది విజిట్ చేస్తారు, అందుకని ఎక్కువ క్రౌడ్ ఉంది. అందరికీ తెలిసిన విషయమే ఏమో, బొర్రా కేవ్స్లో మన చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు యాక్ట్ చేసిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి చాలామంది ఫేవరెట్ మూవీ అండ్ నాకు కూడా. సో ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చేశారు. బొర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్తున్నామండి. సో ఇది చూడడానికి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది పైనుంచి చూస్తే, ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు అని. బట్ స్టార్టింగ్లోనే ఫొటోస్ అయితే తీసుకోవాలి, లోపలికి వెళ్తే ఫొటోస్ ఏం రావు, అంత డార్క్గా కనిపిస్తుంది. మేము వెళ్ళేది టైం వచ్చేసి 5కే వెళ్ళాము, బట్ ఎంత చీకటిగా ఉందంటే మేబీ అందుకనేమో బొర్రా కేవ్స్లో ఎప్పుడు లైట్స్ ఉంటూనే ఉంటాయంట. మన ఈ బొర్రా కేవ్స్ గురించి ఒక చిన్న హిస్టరీ అయితే ఉంది, అది మనం తెలుసుకుందాం. ఈ బొర్రా కేవ్స్ అనంతగిరి హిల్స్ దగ్గరలో ఉంది. ఈ బొర్రా కేవ్స్ ని డిస్కవర్ చేసింది విలియమ్స్ కింగ్ అండి, బ్రిటిష్ అతను. ఇది 1807 ఇయర్లోనే కనుక్కున్నారంట. దాదాపు ఈ గృహ ఒక 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి ఉందంట. అండ్ ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి చూస్తే రాళ్ళు అనేవి చిత్రంగా ఉంటాయి, ఎలా అంటే తీగల్లా ఉంటాయి. అంటే నాకైతే చూడగానే ఏంది ఇవి చెక్కారా లేకపోతే స్టార్టింగ్ నుంచి అట్లానే ఉన్నాయని ఒక కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఎందుకు ఆ రాళ్ళు అట్లా చేంజ్ అయ్యాయి అని అంటే, హ్యూమిక్ యాసిడ్ సున్నపరాయిలోని కాల్షియం బైకార్బోనేట్ కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రాయలు అనేవి అలాగ కరుగుతూ వచ్చాయంట. సో అందులో వాటర్ కూడా వెళ్తూ ఉంటుంది, సో అందుకని అట్లా చేంజ్. ఈ బొర్రా కేవ్స్ నేను ఇప్పుడు చెప్పింది స్టార్టింగ్ మనం ఒక బోర్డు చూసాం కదా, అక్కడనే రాసి ఉంది. అండ్ నేను అక్కడ సరిగ్గా చదవలేదు, ఇంటికి వచ్చి ఆ వీడియో చూసుకొని చదివాను ఏంటి దీని స్టోరీ ఏంటి అని. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా బొర్రా కేవ్స్ నంది ఉంది, మరి శివయ్య ఎక్కడ ఉన్నారు అని. ఇప్పుడు మనం వెళ్తుంది అక్కడికే అండి. చాలా కొంచెం మెట్లయితే మాత్రం కొంచెం డేంజరస్గా ఉన్నాయి. చూడండి లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న గుడిలాగా ఉంది. స్టెప్స్ అయితే మాత్రం బాగోలేదండి. మీరు కాళ్ళు కొంచెం పెయిన్స్ ఉన్నా సరే, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళైనా సరే నడవకండి,
నేను ఇస్తున్న సలహా అది. ఎందుకంటే చెప్పాను కదా, రాళ్ళలో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ మెట్ల మీద నుంచి కూడా వెళ్తూ ఉంది. సో అందుకని ఆ డ్రాపు పడడం వల్ల మెట్లన్నీ తడి అయ్యి కాలు కూడా జారుతున్నాయి. అండ్ ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలామంది లైన్ కట్టి ఉన్నారు. అండ్ ఆ గుడి దగ్గరలో స్టెప్స్ ఇవన్నీ కూడా సిమెంట్తో కట్టిన స్టెప్స్, బట్ ఆ స్టెప్స్ అనేవి ఐరన్తో ఉన్నాయి. సో అందుకని అవి కదులుతూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ కూడా ఉన్నాయి. అస్సలు మీరు ఏజ్డ్ పర్సన్స్ అట్లా వాళ్ళైతే మాత్రం రిస్క్ చేయకండి, పిల్లలతో కూడా. అండ్ చెప్పాను కదా, రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. నేను స్టార్టింగ్ ఆ తీగలతో ఉన్నదైతే మాత్రం నిజంగానే చెట్టు ఏమో అనుకున్నాను, బట్ మేమైతే ఎక్కడం చాలా ఈజీగా ఎక్కిపోయాం పైకి. బట్ పైకి వెళ్ళాక కింద చూస్తే అమ్మో ఇంత పైకి వచ్చామని అనుకున్నాము. అండ్ చెప్పాను కదా గుడి అని చెప్పారు కదా, ఇదే అండి లోపలికి ఉంటుంది ఒక చిన్న టెంపుల్ శివయ్య. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ శివుడి టెంపుల్ అండ్ ఈ నంది ఎదురెదురుగానే ఉన్నాయంట. సో అదైతే మాత్రం నిజంగా ఎలా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఇలా చేశారని అనిపించింది. అండ్ ఇంతవరకు నేను చెప్పిన విషయాన్ని మీరు కూడా అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ బొర్రా కేవ్స్ నుంచి మేమైతే బయటికి వచ్చేసాము. ఇప్పుడున్న డేస్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక వస్తువులు అమ్మడము కామన్ అయిపోయింది, అంటే షాపింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు అరకు వెళ్ళాము, అరకు నుంచి వస్తువు తెచ్చుకున్నాను, ఒక గుర్తింపుకైనా కొన్ని థింగ్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ చెప్పాను కదా అరకులో బ్యాంబో ట్రీస్ ఫేమస్, ఎక్కువ ఉంటాయి అని. సో ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారంట బ్యాంబో ట్రీస్ చెక్కలతో, కాఫీ మగ్స్ జాడలు ఇవన్నీ కూడా. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసి వేరే వాళ్ళకి కావాలంటే ఇచ్చేసి వాళ్ళు అమ్ముకుంటారు మేడం, వాళ్ళు ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు, బట్ వీళ్ళు ప్రైస్ మాత్రం రీజనబుల్ చెప్పారండి. మాకు వచ్చే ప్రైసే మేము ఇస్తున్నామండి, అంతకుమించి ఎక్కువేం చెప్పట్లేదని చెప్పారు. సో నాకు ఆ విషయం బాగా నచ్చింది. అండ్ నేనైతే ఇప్పటికేం తీసుకోలేదు, బట్ నేను ఇంకా అరకు చాలాసార్లు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఇంకా చూడలేదు. ఎందుకంటే మేము ఫెస్టివల్కి వెళ్ళాము అండ్ నెక్స్ట్ దీన్ని కవర్ చేద్దామని జస్ట్ చూసి అలా వద్దామని వెళ్ళాము. ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈసారి ఎక్కువ షాప్ చేసుకుంటాను, ఈసారి నాకు వీలు కాలేదు. అండ్ ఇక్కడ మాదుగుల హల్వా అని స్పెషల్ అంట, బట్ నేను స్వీట్ పెద్దగా ఏం తినాను. అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, పిల్లలు ఆడుకునే కొన్ని టాయ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రైసెస్ కూడా ఓకే నార్మల్ చెప్తున్నారు. ఇది అరకు టూర్ అండి. నేనైతే మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను, నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని మరి మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.